అందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు పరిశ్రమ ఊపిరి పీల్చుకో. గౌరవనీయులు ప్రజానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీకు అండగా ఉండడానికి, మీకు భరోసా నింపడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేస్తా ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలకి భరోసా నింపడానికి ఇక్కడికి విచ్చేసినారు. లక్షలాది మంది జన సైనికులు మీకు అండగా ఉండడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీకు అందరికీ వాస్తవంగా జరిగిన ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. ఎన్నికలకు ముందు వైసీపీ అధ్యక్షులు ఓట్లు అడిగే క్రమంలో నాకు 25 మంది ఎంపీలు అని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. సరే, అలాగే ఇచ్చారు. ప్రజలు ఎన్నికల్లో గెలిచాడు. వచ్చిన తర్వాత మర్చిపోయాడు. ఒక 2-3 నెలల తర్వాత ఆ పార్టీ నాయకులు వెళ్ళి, సార్ మనం ప్రజలకు హామీ ఇచ్చాం, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతామని, వంచకపోతే వాళ్ళు మన మెడలు ఉంచేట్టున్నారు, మరి ఏం చేద్దామంటే ఒక ప్రైవేటు ఫ్లైట్ వేసి ఎంపీలందరినీ కలిపి ఢిల్లీ పంపించండి, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొద్దామని. విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో అందరూ వెళ్ళారు. ఎవరు మనం ఉంచకుండా నీటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఉంచాలని చెప్పి అక్కడికి వెళ్ళి మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇలా కేంద్ర ప్రభుత్వ పెద్దలందరినీ చూడగలే ఆటోమేటిక్గా వెళ్ళి నడువు లొంగిపోయాయి. కారణం ఏంటి? ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళ ప్రత్యేక హోదా తెచ్చేది, ప్రత్యేక హోదానే తీసుకురాని వీళ్ళు. ఈ దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత పరిశ్రమలైనటువంటి విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమల్ని కాపాడుతాయని చెప్పి మనం ఎలా నమ్మాలి? లేఖ రాశాం, పాదయాత్ర చేశాం. విశాఖ ఉక్కు పరిశ్రమ విశాఖపట్నంలోనే ఉంటుంది. ఏమండి, లేఖ రాసి రూమ్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ఉండదు. పోరాటం చేయాలి. జనసందోహాన్ని కూర్చి ఒక పోరాటం చేసినప్పుడే విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలు మనకి రాష్ట్రంలోనే ఉంటాయి. 32 మంది త్యాగాల భూమిక మీద ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఈరోజు ప్రైవేటు పరం అవుతూ ఉంటే సిగ్గు లజ్జ లేకుండా మీడియా ముందుకు వచ్చి కారు కూతలు కూస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఇదే చెప్తా ఉన్నాం. లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చిన జన సైనికుల పక్షాన మీకు ఇదే హామీ ఇస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ విశాఖపట్నంలోనే ఉంటుంది. విశాఖపట్నంలోనే ఉండేందుకు జనసేన పార్టీ పక్షాన ఎంతటి పోరాటం అయినా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.